పెట్రోల్లో అదే వాడాలంటున్నారు. దానివల్ల ఓల్డ్ కార్లు ఇంజన్స్ అంతా కూడా 2015 కంటే ముందున్న కార్ల ఇంజన్లు అవన్నీ పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ చాలా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంది. నువ్వు పెట్రోల్ కొనాలంటే పెట్రోల్ ఎక్కువ రేటు పెడతాము, కంపల్సరీగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ని వాడాలని చెప్తుంది. దీనికి అంత కారణం కూడా యుద్ధమే. యుద్ధంలో మనకి యుద్ధం లేకపోతే విరివిగా పెట్రోల్ డీజిల్ ఉండేది, ఇంత రేట్లు ఉండేవి కాదు, ఇటువంటి కండిషన్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కూడా ఏం చేయాలో తెలియక ఇథనాల్ ఇట్లాంటి పథకాలు తీసుకొస్తుంది. ఇది ప్రజల్ని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని లక్షల మంది సైన్యాన్ని నేను దింపుతానంటున్నాడు. ఆల్రెడీ 50,000 మంది సైన్యం ఇరాన్ మీద అమెరికన్ సైన్యం దాడి చేస్తుంది. లక్షల మంది కానీ వెళ్తే రేపు గ్రౌండ్ బ్యాటిల్ మొదలైతే మాత్రం అది ఇంకా సీరియస్ అవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాతో 4 ఏళ్ళుగా జరుగుతుంది, ఇప్పటికి కూడా కొలిక్కి రావట్లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం కూడా అలాగే మారిపోయే అవకాశం. ఇప్పుడు 6 రోజులుగా ఇరాన్ మీద అమెరికా దాడులు, సెంట్కామ్ అంటారు, సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో అమెరికా సైన్యం విరుచుకుపడుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఏంటంటే సదరన్ ఇరాన్ అంటారు, అంటే ఈ హార్మోజ్కి దగ్గరలో ఉండే సదరన్ ఇరాన్ వైపు నుంచి అక్కడున్న రాడార్ సిస్టమ్స్ కానీ, తర్వాత ఎయిర్ డిఫెన్స్లు కానీ, మిలిటరీ స్థావరాలు కానీ, కోస్టల్ సర్వైలెన్స్ అంటారు, కోస్టల్ సర్వైలెన్స్ కానీ, వీటిని ధ్వంసం చేసే లక్ష్యంతో అమెరికా అటాక్ చేస్తుంది. వీటిని ఎందుకు ధ్వంసం చేస్తుంది, అసలు ప్రాబ్లం ఏంటి? నిజానికి ఏప్రిల్ 8న సీజ్ ఫైర్ విధించారు, అంటే కాల్పుల విరమణ. జూన్ 17 నుంచి ఎంఓయు దీంట్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. ఎంఓయు మీద జూన్ 17న సంతకాలు చేశారు. ఎంఓయు అంటే ఏంటి? తాత్కాలికంగా అమెరికాకు ఇరాన్కి మధ్య ఒక ఒప్పందం. ఇది 60 రోజుల పాటు ఉంటుంది. ఈ లోపల మళ్ళీ చర్చలు చేసి పీస్ డీల్ అనేది వెళ్ళాలి, పర్మనెంట్ డీల్కి వెళ్ళాలి. ఇది వాళ్ళు అనుకున్నది. కానీ ఇక్కడ ఏమైంది, ఈ హార్మోజ్ జలసంధికి సంబంధించి 5వ పాయింట్గా పెట్టారు. అందులో ఏముందంటే ఇరాన్ యుద్ధానికి ముందు ఎలాగైతే హార్మోజ్ నుంచి ఫ్రీగా అందరూ దాదాపు 100-120 షిప్పులు వెళ్ళడం కావచ్చు, రావడం కావచ్చు జరుగుతున్నాయో అలాగే వదిలేయాలి అనేది చెప్పారు తప్ప క్లియర్గా ఈ షిప్పులు వెళ్ళేవి ఎవరి కోఆర్డినేషన్లో వెళ్ళాలి, అమెరికా కోఆర్డినేషన్లో వెళ్ళాలా, ఇరాన్ కోఆర్డినేషన్లో వెళ్ళాలా అనేది క్లియర్గా దాంట్లో లేదు. ఇరాన్ ఏమంటుంది, నా కోఆర్డినేషన్లోనే వెళ్ళాలి, అంటే మేము ఫ్రీగానే, మేమేమి టోల్స్ కానీ ఏం వసూలు చేయము, ఫ్రీగానే వెళ్తాయి, కానీ మాకు చెప్పి మా కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది, మా అనుమతితో వెళ్ళాలి అనేది ఇరాన్ చెప్తుంది. అమెరికా ఏముంటుంది, నీ అనుమతి ఎందుకు, ఇది ఇంటర్నేషనల్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్లో ఎవరి అనుమతి అవసరం లేదు, మేము హెల్ప్ చేస్తాము, మా కమాండ్లో వెళ్ళాలి అని వాళ్ళు అంటున్నారు. సో దీంతో ఇరాన్కి ఏం భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ హార్మోజ్లో 3 రూట్లు ఉంటాయి. ఒకటేమో ఇరాన్ వైపు ఉండే రూటు, రెండోది ఒమన్ వైపు ఉండే రూటు, మూడోది మిడిల్లో ఉంటుంది. మిడిల్లో ఏమో మైన్స్ ఉన్నాయి కాబట్టి ఇటు ఇరాన్ వైపు వెళ్ళాలి లేదా ఒమన్ వైపు వెళ్ళాలి. అమెరికా ఏం చేస్తుందంటే ఒమన్ వైపు పంపిస్తుంది మొత్తం తన కోఆర్డినేషన్లో, ఇరాన్కి చెప్పకుండా. దాంతో ఇరాన్ ఏంటంటే ఒక 3-4 షిప్పుల మీద అటాక్ చేసింది. ఎప్పుడైతే ఇరాన్ ఎందుకు చేసింది, నా కంట్రోల్లో వెళ్ళాలి, నువ్వు ఇప్పుడు నీ కంట్రోల్లో పంపిస్తున్నావు అనేది ఇరాన్కు ఉన్న డిమాండ్. అంటే ఇరాన్ భయం ఏంటంటే ఇలాగాని చేస్తే హార్మోజ్ మీద తన కంట్రోల్ లేకపోతే ఇక అమెరికాని మనం ఎట్టి పరిస్థితిలో జయించలేము. ఇరాన్ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం, పెద్ద ఆయుధం ఏదంటే హార్మోజ్ జలసంధి. హార్మోజ్ని అది బిగించడం ద్వారా దాదాపు 20% ఆయిల్, 20% గ్యాసు, మిగతా ఎరువులు అవన్నీ కూడా గల్ఫ్ దేశాల నుంచి ఏషియన్ కంట్రీస్కి, యూరప్కి వెళ్ళాలి. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్, జపాను, సౌత్ కొరియా, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు 80% దీని నుంచే వాళ్ళు తీసుకెళ్తున్నారు ఈ కంట్రీస్. ఇప్పుడు కానీ ఇది కానీ మనం బిగిస్తే మన మాట వింటుంది ప్రపంచం అనేది ఇరాన్కు ఉంది. అది కానీ ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఇంకా అమెరికా చెప్పినట్టు మనం వినాలి అనేది ఇరాన్ ఉంది. అందుకని ఇరాన్ అటాక్ చేస్తుంది. అమెరికాకి ఏంటి, వీళ్ళు ఇప్పుడు అటాక్ చేస్తూ ఉంటే ఈ ఎంఓయు అవసరం లేదు, మా కంట్రోల్లో ఉండాలా హార్మోజ్ అని ట్రంప్ అన్నాడు. సో దీంతో మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఇప్పటివరకు ఏంటంటే ఓన్లీ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సదరన్ ఇరాన్లో ఉండే మిలిటరీ స్థావరాల మీద, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, కొంత బ్రిడ్జెస్ మీద ఇవి జరుగుతుంది ప్రధానంగా. అయితే నిన్న సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా వేశారు.
నిన్న ఒక్కరోజే 267 మంది ఇరాన్ ప్రజలు చనిపోయారని చెప్తున్నారు. ఇది ఇంకా పెంచుతానంటున్నాడు ట్రంప్. నేను వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ ఏ బిగ్ వే అని నిన్న కూడా అనౌన్స్ చేశాడు. మరోపక్క జేడీ వ్యాన్స్ ఏం చెప్పాడంటే, ఇరాన్ మీద మనం ఎన్ని బాంబులు వేసినా, ఎన్ని మిసైల్స్ కొట్టి వాళ్ళని ఎంత నాశనం చేసినా హార్ముజ్ జలసంధిలో ఒక డ్రోన్ చాలు. ఒక డ్రోన్ను పోయి ఒక షిప్ను అటాక్ చేస్తే ఈ షిప్పింగ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ మేము ఇవ్వమంటారు, దాంతో షిప్పులన్నీ ఆగిపోతాయి. కాబట్టి యుద్ధం వల్ల కంట్రోల్ చేయలేము, డిప్లొమసీ వల్లనే చేయాలి. సమస్య సాల్వ్ డిప్లొమసీ అవ్వాలి తప్ప యుద్ధం వల్ల కాదనేమో జేడీ వ్యాన్స్ అంటాడు, వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఏమో అసలు చర్చల పట్ల నాకు నమ్మకమే లేదని అతను అంటాడు. సో ఇది ఎప్పటికి తెగుతుంది అనేది తెలీదు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే జోర్డాన్లో, బహ్రెయిన్లో, కువైట్లో, తర్వాత ఖతార్లో దాడులు చేస్తుంది. ముఖ్యంగా బహ్రెయిన్లో 5th ఫ్లీట్ అని నేవీ ఫ్లీట్ హెడ్ క్వార్టర్ అమెరికాది ఉంటుంది. సో దాన్ని దెబ్బతీస్తుంది. అట్లాగే జోర్డాన్లో కూడా అమెరికన్ బేస్ ఉంది. మొత్తం 24 బేసెస్ ఈ మిడిల్ ఈస్ట్లో అమెరికా ఉంటాయి. ఒక గల్ఫ్ కంట్రీస్లో 19 బేసులు ఉన్నాయి. దాని మీద పదే పదే దాడులు అనేవి ఇరాన్ చేస్తుంది. సో మరోపక్క ఇరాన్ నుంచి ఒక షిప్ వెళ్తుంటే నిన్న అమెరికా సైన్యం దాన్ని అటాక్ చేశాయి ఆ షిప్ మీద. సో ఇప్పుడు కంప్లీట్గా ఆగిపోయింది. క్రూడ్ ఆయిల్ $85 దాటిపోయింది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కానీ, IMF కానీ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయిల్ రిజర్వ్స్, క్రిటికల్ రిజర్వ్స్ అంటారు, అవి లో లెవెల్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఆయిల్ కాస్ట్ పెరిగిపోయింది, రిజర్వ్స్ చేయాలంటే డబ్బులు ఎక్కువ పెట్టాలి. దీనివల్ల అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ చాలా పెద్ద ఎత్తున, ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ కొరియా, జపాన్, శ్రీలంక, ఈ దేశాలు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు ఉంది. సో మన దేశమేమో ఇంతకుముందు 27 దేశాల నుంచి మనం ఆయిల్ కొంటుంటే ఇప్పుడు 41 దేశాలకి దాన్ని పెంచాం. అయినప్పటికీ కూడా 40% మనం గల్ఫ్ నుంచే వస్తుంది. కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఆయిల్, గ్యాసు, తర్వాత యూరియా లాంటి ఎరువులు, ఇవన్నీ ఆల్రెడీ ఇప్పుడు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో తృణధాన్యాలు కావచ్చు, లేకపోతే గ్రెయిన్స్ కావచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు, విపరీతంగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది నెక్స్ట్. ఎందుకంటే నిల్వలు లేవు, రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ మన ఇండియన్ ఎకనామీ మీద, ఇండియన్ ప్రజల జీవితాల మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకనే ఇప్పుడు ఇంధనాలు గొడవ వస్తుంది. ఇథనాల్ అనేది 15% కలుపుతారు పెట్రోల్లో, అదే వాడాలంటున్నారు. దానివల్ల ఓల్డ్ కార్లు ఇంజన్స్ అంతా కూడా 2015 కంటే ముందున్న కార్ల ఇంజన్లు అవన్నీ పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ చాలా గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉంది. నువ్వు పెట్రోల్ కొనాలంటే పెట్రోల్ ఎక్కువ రేటు పెడతాము, కంపల్సరీగా ఇథనాల్ కలిపిన పెట్రోల్ని వాడాలని చెప్తుంది. దీనికి అంత కారణం కూడా యుద్ధమే. యుద్ధంలో మనకి యుద్ధం లేకపోతే విరివిగా పెట్రోల్, డీజిల్ ఉండేది, ఇంత రేట్లు ఉండేవి కాదు, ఇటువంటి కండిషన్ ఉండేవి కాదు. ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ కూడా ఏం చేయాలో తెలియక ఇథనాల్ ఇట్లాంటి పథకాలు తీసుకొస్తుంది. ఇది ప్రజల్ని మరింత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కొన్ని లక్షల మంది సైన్యాన్ని నేను దింపుతానంటున్నాడు. ఆల్రెడీ 50,000 మంది సైన్యం ఇరాన్ మీద, అమెరికన్ సైన్యం దాడి చేస్తుంది. లక్షల మంది కానీ వెళ్తే రేపు గ్రౌండ్ బ్యాటిల్ మొదలైతే మాత్రం అది ఇంకా సీరియస్ అవుతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాతో 4 ఏళ్ళుగా జరుగుతుంది, ఇప్పటికి కూడా కొలిక్కి రావట్లేదు. ఇరాన్ అమెరికా యుద్ధం కూడా అలాగే మారిపోయే అవకాశం. ఇప్పుడు 6 రోజులుగా ఇరాన్ మీద అమెరికా దాడులు, సెంట్కామ్ అంటారు, సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో అమెరికా సైన్యం విరుచుకుపడుతుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఏంటంటే సదరన్ ఇరాన్ అంటారు, అంటే ఈ హార్మోజ్కి దగ్గరలో ఉండే సదరన్ ఇరాన్ వైపు నుంచి అక్కడున్న రాడార్ సిస్టమ్స్ కానీ, తర్వాత ఎయిర్ డిఫెన్స్లు కానీ, మిలిటరీ స్థావరాలు కానీ, కోస్టల్ సర్వైలెన్స్ అంటారు, కోస్టల్ సర్వైలెన్స్ కానీ, వీటిని ధ్వంసం చేసే లక్ష్యంతో అమెరికా అటాక్ చేస్తుంది. వీటిని ఎందుకు ధ్వంసం చేస్తుంది, అసలు ప్రాబ్లం ఏంటి? నిజానికి ఏప్రిల్ 8న సీజ్ ఫైర్ విధించారు, అంటే కాల్పుల విరమణ. జూన్ 17 నుంచి MOU దీంట్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. MOU మీద జూన్ 17న సంతకాలు చేశారు. MOU అంటే ఏంటి? తాత్కాలికంగా అమెరికాకు ఇరాన్కి మధ్య ఒక ఒప్పందం. ఇది 60 రోజుల పాటు ఉంటుంది. ఈ లోపల మళ్ళీ చర్చలు చేసి పీస్ డీల్ అనేది వెళ్ళాలి, పర్మనెంట్ డీల్కి వెళ్ళాలి. ఇది వాళ్ళు అనుకున్నది. కానీ ఇక్కడ ఏమైంది, ఈ హార్మోజ్ జలసంధికి సంబంధించి 5వ పాయింట్గా పెట్టారు. అందులో ఏముందంటే ఇరాన్
యుద్ధానికి ముందు ఎలాగైతే హార్మోజ్ నుంచి ఫ్రీగా అందరూ దాదాపు 100-120 షిప్పులు వెళ్ళడం కావచ్చు రావడం కావచ్చు జరుగుతున్నాయో అలాగే వదిలేయాలి అనేది చెప్పారు తప్ప క్లియర్గా ఈ షిప్పులు వెళ్ళేవి ఎవరి కోఆర్డినేషన్లో వెళ్ళాలి, అమెరికా కోఆర్డినేషన్లో వెళ్ళాలా, ఇరాన్ కోఆర్డినేషన్లో వెళ్ళాలా అనేది క్లియర్గా దాంట్లో లేదు. ఇరాన్ ఏమంటుంది, నా కోఆర్డినేషన్లోనే వెళ్ళాలి అంటే మేము ఫ్రీగానే, మేమేమి టోల్స్ కానీ ఏం వసూలు చేయము, ఫ్రీగానే వెళ్తాయి, కానీ మాకు చెప్పి మా కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది, మా అనుమతితో వెళ్ళాలి అనేది ఇరాన్ చెప్తుంది. అమెరికా ఏముంటుంది, నీ అనుమతి ఎందుకు, ఇది ఇంటర్నేషనల్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్లో ఎవరి అనుమతి అవసరం లేదు, మేము హెల్ప్ చేస్తాము, మా కమాండ్లో వెళ్ళాలి అని వాళ్ళు అంటున్నారు. సో దీంతో ఇరాన్కి ఏం భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ హార్మూజ్లో 3 రూట్లు ఉంటాయి. ఒకటేమో ఇరాన్ వైపు ఉండే రూటు, రెండోది ఒమన్ వైపు ఉండే రూటు, మూడోది మిడిల్లో ఉంటుంది. మిడిల్లో ఏమో మైన్స్ ఉన్నాయి కాబట్టి ఇటు ఇరాన్ వైపు వెళ్ళాలి లేదా ఒమన్ వైపు వెళ్ళాలి. అమెరికా ఏం చేస్తుందంటే ఒమన్ వైపు పంపిస్తుంది మొత్తం తన కోఆర్డినేషన్లో, ఇరాన్కి చెప్పకుండా. దాంతో ఇరాన్ ఏంటంటే ఒక 3-4 షిప్పుల మీద అటాక్ చేసింది. ఎప్పుడైతే ఇరాన్ ఎందుకు చేసింది, నా కంట్రోల్లో వెళ్ళాలి, నువ్వు ఇప్పుడు నీ కంట్రోల్లో పంపిస్తున్నావు అనేది ఇరాన్కి ఉన్న డిమాండ్. అంటే ఇరాన్ భయం ఏంటంటే ఇలాగాని చేస్తే హార్మోజ్ మీద తన కంట్రోల్ లేకపోతే ఇక అమెరికాని మనం ఎట్టి పరిస్థితిలో జయించలేము. ఇరాన్ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం, పెద్ద ఆయుధం ఏదంటే హార్మూజ్ తెలిసిందే. హార్మూజ్ని అది బిగించడం ద్వారా దాదాపు 20% ఆయిల్, 20% గ్యాసు, మిగతా ఎరువులు అవన్నీ కూడా గల్ఫ్ దేశాల నుంచి ఏషియన్ కంట్రీస్కి, యూరప్కి వెళ్ళాలి. ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్, జపాను, సౌత్ కొరియా, ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు 80% దీని నుంచే వాళ్ళు తీసుకెళ్తున్నారు ఈ కంట్రీస్. ఇప్పుడు కానీ ఇది కానీ మనం బిగిస్తే మన మాట వింటుంది ప్రపంచం అనేది ఇరాన్కు ఉంది. అది కానీ ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఇంకా అమెరికా చెప్పినట్టు మనం వినాలి అనేది ఇరాన్ ఉంది. అందుకని ఇరాన్ అటాక్ చేస్తుంది. అమెరికాకి ఏంటి, వీళ్ళు ఇప్పుడు అటాక్ చేస్తూ ఉంటే ఈ ఎంఓయూ అవసరం లేదు, మా కంట్రోల్లో ఉండాలా హార్మూజ్ అని ట్రంప్ అన్నాడు. సో దీంతో మళ్ళీ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఇప్పటివరకు ఏంటంటే ఓన్లీ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సదరన్ ఇరాన్లో ఉండే మిలిటరీ స్థావరాల మీద, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, కొంత బ్రిడ్జెస్ మీద ఇవి జరుగుతుంది ప్రధానంగా. అయితే నిన్న సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా వేశారు. నిన్న ఒక్కరోజే 267 మంది ఇరాన్ ప్రజలు చనిపోయారని చెప్తున్నారు. ఇది ఇంకా పెంచుతానంటున్నాడు ట్రంప్. నేను వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ ఏ బిగ్ వే అని నిన్న కూడా అనౌన్స్ చేశాడు. మరోపక్క జేడీ వ్యాన్స్ ఏం చెప్పాడంటే ఇరాన్ మీద మనం ఎన్ని బాంబులు వేసినా, ఎన్ని మిసైల్స్ కొట్టి వాళ్ళని ఎంత నాశనం చేసినా హార్మూజ్ జలసంధిలో ఒక డ్రోన్ చాలు. ఒక డ్రోన్ను పోయి ఒక షిప్ను అటాక్ చేస్తే ఈ షిప్పింగ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇన్సూరెన్స్ మేము ఇవ్వమంటారు, దాంతో షిప్పులన్నీ ఆగిపోతాయి. కాబట్టి యుద్ధం వల్ల కంట్రోల్ చేయలేము, డిప్లొమసీ వల్లనే చేయాలి. సమస్య సాల్వ్ డిప్లొమసీ అవ్వాలి తప్ప యుద్ధం వల్ల కాదనేమో జేడీ వ్యాన్స్ అంటాడు వైస్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఏమో అసలు చర్చల పట్ల నాకు నమ్మకమే లేదని అతను అంటాడు.